శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఉదయపురం గ్రామ శివార్లో ఉన్న డేకురుకొండ ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. పిల్లలు లేని దంపతులు, నవ వధువులు ఈ కొండపైకి ఎక్కి జారుడు బల్లలా ఉన్న డేకురు కొండపై నుంచి క్రిందికి జారితే సంతానం కలుగుతుందని భక్తులలో ప్రగాఢ విశ్వాసం ఉంది. సంతానలేమితో బాధపడేవారు డేకురు కొండపై వెలిసిన నీలకంఠేశ్వర స్వామి, త్రినాథ స్వామి దేవాలయాలను దర్శించుకొని భక్తి పారవశ్యంతో జారుడు బల్లపై నుంచి క్రిందికి జారుతూ మొక్కులు చెల్లిస్తున్నారు. సత్మంగళాది భవతు. నా పేరు పండిత రాజేంద్ర కుమార్. ఇక్కడ దిగునున్న ఆంజనేయ స్వామి పౌరోహితంగా చేస్తున్నాను. అలాగే మన డేకురుకొండ ప్రతి ఏటా సంక్రాంతి నాడు ఇక్కడ విశేషంగా యాత్ర శోభితంగా జరుగుతుంది. ఇది సంతాన సౌఫల్యమైన కొండ. ఈ కొండ మీద నీలకంఠేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. సాక్షాత్ స్వయంభూడైన సర్వేశ్వరుడు ఇక్కడ తిరగాడినట్టుగా కాళీముద్ర అంటే ఆ స్వామి తాలూకా పాదముద్రగలు, ఆ నందీశ్వరుడు జారినట్టు పాదముద్రగలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇంత మహత్తరమైన కొండల సంతాన సౌఫల్యం కొండలో ఈ పక్కన చూస్తున్న త్రినాథ స్వామి మందిరం, అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంది. దాంట్లో ఉన్న మర్రి చెట్టు అంతే తిరగకుండా ఆ స్వయంగా చాలా ఏళ్ళ బట్టి ఇక్కడే ఉన్నది. కాబట్టి ఎంత మహిమ గల ఈ చారిత్రక కొండలోన ఇక్కడ సంతాన కళ్యాణం కాకపోయిన వాళ్ళు వచ్చి ఆ స్వామివారిని దర్శించి ఆ డేకురుకొండ మీద జారినట్లయితే కళ్యాణం జరిగి సంతాన సౌఫల్యాలు జరుగుతాయనుకొని మాకు పూర్వం నుంచి ఆనత ప్రకారంగా ఉంటుంది. అలాగే తర్వాత సంతోషమాత దేవాలయం కూడా ఉన్నది. ఇప్పుడు పునఃప్రారంభిస్తున్నారు కాబట్టి అంటే స్వయంభూగా అంటే ఆ సర్వేశ్వరుని తాలూకా విరాట్ని ఆ పక్కన ఇప్పుడు కొత్తగా కుర్రవాళ్ళందరూ కలిసి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మరి ఆ ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్నాం మనసారా. ఓం నమః శివాయ. నా పేరు వల్లభ ప్రకాశరావు సార్. నేను ఎక్స్ రెవెన్యూలో పనిచేస్తూ రిటైర్ అయిపోయాను సార్. తర్వాత ఉదయపురం చివరిలో ఉన్న సరస్వతమ్మ అన్న అమ్మాయిని వివాహం చేసుకుని 45 సంవత్సరాలు అయింది సార్. నేను ఈ ఊరే వచ్చి ఉదయపురంలో ఉంటున్నాను సార్. ఇక్కడ ఉదయపురం చివరిలో డేకురుకొండ అనే ఆలయం ఉంది సార్. ఇది పూర్వం నుంచి రాజుల గారి ఆయామం నుంచి ఇది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది సార్. ఇక్కడ ప్రతి సంవత్సరం పండుగ రోజు బ్రహ్మాండమైన యాత్ర జరుగుతుంది సార్. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని ఇక్కడ డేకురుకొండ అని ఒక ఆలయం ఉంది, ఇది గుడి ఉంది సార్. ఆ గుడిలో ఆడవాళ్ళు మగవాళ్ళు జారుతూ ఇచ్చేస్తూ సంతానం కలిగించడానికి చాలా ప్రాధాన్యత ఉంది సార్. తర్వాత ఇది చాలా ప్రతిష్టమైన ఆలయం సార్. ఇక్కడ అన్ని రకాల ఈశ్వరుడు గుడి ఉంది, ఆంజనేయ గుడి ఉంది, సంతోషమాత గుడి ఉంది, అన్నీ ఉన్నాయి సార్. మాత్రం విద్యుత్ ఉంది, నీరుకి మాత్రం ప్రాబ్లం సార్. దీన్ని ప్రభుత్వము గవర్నమెంట్ తలుచుకొని ఏదైనా సహకరిస్తే ప్రజలకి కోవులకి చాలా ఉపకారంగా ఉంటుంది సార్. ఇంతే సార్. ఉదయపురం పలాస రామలక్ష్మణ కుమార్. డేకురుకొండ ధరణేనండి మా ఇల్లు. డేకురుకొండ ప్రత్యేకత ఏంటంటే పురాతనం నుంచి కూడా ఇక్కడ సంక్రాంతికి 3 రోజులు మంచి ఉత్సవాలు జరుగుతాయండి. డేకురుకొండ తాలూకు చరిత్ర ఏంటంటే ఇక్కడ కొండపైన నీలకంఠేశ్వర స్వామి అనే ఆలయం ఒకటి ఉందండి. పక్కనే సంతోషి అమ్మవారి అనే టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడ భీముడు పాదముద్రలు కూడా అలాగే ఉన్నాయండి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గోమాత పాదముద్రలు కూడా ఉన్నాయండి. డేకురుకొండ తాలూకా చరిత్ర ఏంటి అంటే ఇక్కడ కొత్త దంపతులు ఎవరైనా వచ్చి పిల్లలు కలిగిన వారు వచ్చి ఆ నీలకంఠేశ్వర స్వామి సంతోష అమ్మవారి దర్శనం చేసుకొని తూర్పు దిశగా వెళ్తే జారుడు వల్ల ఒకటి ఉంటుందండి. దాని మీద ఆ శివయ్య ఆశీస్సుల వల్ల కానీ సంతోషమాత ఆశీస్సుల వల్ల కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి పిల్లలు కలిగే సందర్భాలు ఎన్నో దంపతుల్లో ఉన్నాయండి. అలాగే పెళ్లి కాని వారు వచ్చి ఆ స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తూర్పు దిశగా జారుడుబల్ల వైపు వెళ్ళి మనస్ఫూర్తిగా కొట్టుకుంటే దగ్గరలోనే మంచి సంబంధాలు వచ్చి మంచి అత్తవారింటికి వెళ్ళి సకల సౌభాగ్యాలతో ఉంటారని ఇప్పటికీ ఆ నమ్మకం ఉందండి.
అలాగే ఈ డేకురుకొండని పాలకులు గుర్తించి ఇది ఒక టూరిజం ప్లేస్గా మారుస్తారని, దీనికి నిధులు కేటాయిస్తారని మనస్ఫూర్తిగా ప్రజల తరపున, ఉదయపురం తరపున పెద్దల్ని కోరుకుంటున్నామండి.